మిల్లెట్స్ అండి. ఇది వండి చల్లారి పెట్టాలండి. మిల్లెట్స్ మొత్తం చల్లగా అయితే పొడి ఆడుతుంటుంది. కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, ఉల్లిపాయ. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ, ఇది కొంచెం త్వరగా వేగించాలండి, మాడకుండా. కొద్దిగా ఉప్పు అండి, రైస్కి సరిపడగా, మిల్లెట్స్కి సరిపడగా, పసుపు, కొంచెం కారం, మసాలా అంతా దగ్గరకు వచ్చిందండి. ఇది చల్లార్చుకున్న రైస్ వేసేయాలి, మిల్లెట్స్ వేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి, బాగా కలపాలండి మసాలా అంతా పట్టేంత వరకు. ఇలా చేసుకుంటే మిల్లెట్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం పొడి ఆడుతూ ఉండాలండి రైస్, కొంచెం మెత్తగా చేయొద్దు. మెత్తగా చేస్తే అంటుకుపోతుంది, బాగోదు తినడానికి, ఉప్మా టైప్ అయిపోతుంది. ఇలా చేసుకుంటే ఉండలు అవి లేకుండా చేసి కలపాలండి, బాగా మసాలా పడుతుంది. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నది. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. కొత్తిమీర అండి, ఇదైతే మనకేమీ కలుపుకోకుండా తినేయచ్చండి. ఇలా చేసుకుంటే పక్కకేమీ కూరలు ఏమీ అవసరం లేదు, చప్పదనం పోతుందండి. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మిల్లెట్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినవచ్చు.